మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం కంఠత చేయండి, గుండెల్లో పెట్టుకోండి, హృదయం అనే పలక మీద వ్రాసుకోండి, మతి మరుపు లేకుండా సిద్ధపడండి. ప్రభు అంటున్నాడు, నేను చెప్పేది కాదు, లోకం చెప్పేది కాదు. ఏదో ఇంకా ఈ జంజాటకాల్లోనే నీవు ఉన్నావు, ప్రభు రాబోతున్నాడు, నీవు సిద్ధపడలేదు, జాగ్రత్త. సిద్ధపాటు లేని వారందరూ 7 ఏళ్ల శ్రమల్లో ఉంటారు, తప్పదు. చివరికి ఆరని యజ్ఞంలో పడిపోతారు, యుగయుగాలు ఏడుస్తూ బ్రతుకుతారు. ఏదో ఈ విషయం నెమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ ఉన్నారు క్రైస్తవులు, పట్టనట్లుగా ఉంటూ ఉన్నారు విశ్వాసులు. ఏదో ఇంకా ఉన్నది అన్నట్టుగానే నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ యేసు వస్తే నా పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించలేకపోతూ ఉన్నారు. ఇది ఎమర్జెన్సీ పీరియడ్. జాగ్రత్త పడకపోతే నష్టపోతా, ఇంకంతే. అందుకే ఈ లోకం నిన్ను కిందికి లాగుతూ ఉంటుంది, ఎదగనియదు, పనిలో అభివృద్ధి రానివ్వదు. ఈ లోకాన్ని నేను లాగి పడుతూ ఉంటుంది, దుర్గుణాలు లాగి పడుతూ ఉంటాయి, ఈ లోక ఆశలు లాగి పడుతూ ఉంటాయి, ఈ లోకానికి ఎంపర్లాడుతూ ఉంటావు. ఇదే శాశ్వతం అన్నట్టుగా, ఇదే ఇంకా కొన్ని సంవత్సరాలని బ్రతుకుతానన్నట్టుగా ఈ వ్యామోహాలు నిన్ను కిందికి లాగుతూ ఉన్నాయి. ఏదో వాక్యం విన్నట్టింటూ ఉన్నావు, ఎక్కడేసావు గొంగడి అంటే అక్కడే పడి ఉన్నట్లున్నది మన బ్రతుకులు. ఆలోచించండి. ఈరోజు యేసయ్య ప్రేమతో చెబుతున్నాడు, మీరనుకొనని గడియలో నేను రాబోతూ ఉన్నాను, మీరు ఊహించని సమయంలో రాబోతూ ఉన్నారు. ఇంకా ఏదో పేరాశలు పెట్టుకున్నారు, మీరు దురాశలు పెట్టుకున్నారు, ఏదేదో గాలి మేడలు కడుతూ ఉన్నారు, ఎక్కడో గాలిలో తేలిపోతూ ఉన్నారు, ఏదేదో ఇంకా శాశ్వత కాలం అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. లేదు అంటూ ఉన్నాడు దేవుడు. నీ ఇష్టం, నువ్వు ఎలా బ్రతుకుతావో నీ ఇష్టం, ఎలా జీవిస్తావో నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్లు జీవించు. యేసు వచ్చినప్పుడు ఇక్కడే 7 ఏళ్ల శ్రమల్లో ఉంటావు. అందుకే జాగ్రత్త పడదాం. నీవు ఏ పనిలో ఉన్నావు, దేవుని మీద విశ్వాసం ఉంచి పనిచి, నా ప్రభు వచ్చేంతవరకు వ్యాపారం చేస్తాను, నా ప్రభు వచ్చేంతవరకు ఉద్యోగం చేస్తాను, నా ప్రభు వచ్చేంతవరకు ఈ స్టడీస్లో నేను పాల్గొంటాను, నా ప్రభు వచ్చేంతవరకు వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉంటాను, నా ప్రభు వచ్చేంతవరకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా ప్రభు వస్తే అన్ని క్లోజ్, అంతా క్లోజ్, ఇంకేముండదు, అన్నీ ఆగిపోతాయి. ఇక ప్రభు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఏంటి 7 ఏళ్ల శ్రమల్లో పెళ్ళిళ్ళు ఎక్కడ ఉంటాయి? ఒకటే ఏడుపు. అయితే ఆ పెళ్లి కొడుకు ఎక్కడ వస్తాడు, ఆయన ఏడుస్తూ ఉంటాడు అక్కడ. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావాలంటే ఆయన అక్కడ ఏడుస్తుంటే ఇంకెక్కడ వస్తావు? అది శోధన కాలం, భయంకరమైన కాలం, వేదన కాలం, గుండెలు బాదుకొని ఏడ్చే దినాలు 7 ఏళ్ల శ్రమలు. మర్చిపోకండి, సంఘము ఏ నిమిషంలోనైనా వెళ్ళిపోద్ది. సంఘం వెళ్ళిపోయింది అంటే కృపకాలం ముగిసింది అని అర్థం, శ్రమకాలం ఆరంభమైంది అని అర్థం.